ప్రభు నామమున మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను. వాక్యములకు వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తుతులపైన ఆశీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ప్రభు ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి, మేము వాక్యము వినిచుండగా ప్రభా, వాక్యము విని దాని ద్వారా మేము అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను నీకు స్తోత్రములు. మేము వాక్యం చదువుకుండగా ప్రభా, వాక్యము మా హృదయంలో నింపమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి యోహాను 3 మొదటి యోహాను 3:13 నుంచి 24 వరకు చదువుకుందామండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఏం చేయాలి? సహోదరులారా, మీరు లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అని చెప్పుచున్నాడు. ఏంటి లోకము మనలను? ఎందుకంటే మనము న్యాయమును, నీతిని అనుసరించి నడుచుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా లోక విరేదే. మనము లోకమును ప్రేమించకూడదు, దేవునిని ప్రేమించాలి. ఎప్పుడును కూడా మనము మన హృదయంలో దేవునిని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కానీ మనము లోకంలో ఈ వేటికి కూడా సాగిలపడి నమస్కారం చేయకూడదు. మనం దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏంటది? మనము సహోదరిని ప్రేమిస్తే మనకి ఏముంటుంది? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరిగి ఉండాలి. మనం సహోదరిని ప్రేమించే ప్రతి ఒక్కరూ సహోదరిని ప్రేమించండి అంటున్నారు. ఎవరు ప్రేమిస్తారు? ఎక్కడి నుంచి వచ్చి ప్రేమిస్తారు? ముందు మనం ప్రేమిస్తే తర్వాత వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఒకవేళ మనం నిజంగానే ప్రేమిస్తున్నాం అనుకో, మనలని వాళ్ళు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. ఏంటంటే అసూయ పెరిగిపోతుంది. అది అలాగే అదే ప్రేమించాలా, మేము ప్రేమించట్లేదా మా సహోదరిని అని అంటూ ఉంటారు. కానీ అది కాదు కదా అసలైన నిజం. సహోదరిని ప్రేమించమని ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఆచరించేవారు ఎవరున్నారు ఇందులోనే? ఒక్కసారి ఆలోచించండి. సహోదరిని ప్రేమించండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చి ప్రేమిస్తారు? ముందు మనము ప్రేమిస్తే ఎదుటివారు ప్రేమిస్తారు. మనం సహోదరిని ప్రేమిస్తే మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నామని చెప్పుచున్నాడు. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. అంటే సహోదరిని ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. ఈ రోజుల్లో ఒకరు బాగుంటే వాచులేని రోజులు ఇవన్నీ కూడా. 15 చూద్దామండి. తన సహోదరిని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏంటది? తన సహోదరిని అని ద్వేషించేవాడు నరహంతకుడవును. ఏ నరహంతకుని అందైనను నిత్య జీవము మీరు ఎరుగుందురా అని అంటున్నాడు. నిజమే కదండి. సహోదరిని ప్రేమించకపోతే మనం నరకంలోనికి వెళతామని అంటున్నాడు. కానీ సహోదరిని మనము ప్రేమిస్తాము, కానీ అవతల వాళ్ళు కూడా తీసుకునే విధానంగా కూడా ఉండాలి కదా. మనం నిజంగా దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరిని కూడా సహోదరిని ప్రేమిస్తారు. ఆ సహోదరిని ప్రేమించినప్పుడు మనం ఎలా ప్రేమిస్తున్నాము? మికటమైన ప్రేమను కలిగి ఉంటున్నామా? నిజాయితీని కలిగి ఉంటున్నామా? లేకపోతే అసూయతో, రాగ భావములతో మనము ఉంటున్నామా? అసూయ ద్వేషములతో ఉంటున్నామా? కయ్యని ఏం చేస్తాడు? సహోదరిని చంపి నేలని పాతిపెట్టి ఉన్నాడు. అప్పుడు కయ్యని రక్తము దేవునికి మొర్రపెట్టి ఉన్నది. సహోదరి ఎందుకంటే కయ్యని చాలా దుర్మార్గుడు. కయ్యని సహోదరుడు చాలా మంచివాడు, అన్ని మంచి క్రియలు చేసేవాడు. అందుని బట్టి ఏం చేశాడు? వాడిని ఎలాగైనా సరే చంపాలి అని వాడు మనసులో అనుకుని చంపేసినప్పుడు దేవునికి మొరపెట్టి ఉన్నాడు కదా కయ్యని సహోదరుడు. దేవుడు అడిగితే ఏమన్నాడు? నేను ఏమన్నా కావాలి వాడినా అని అడుగున్నాడు. ఎందుకంటే ఇతను తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి నేను కావాలి వాడినా నా సహోదరునికి అని అడిగాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నామా? ఈ లోకపు జీవోపాధి గలవాడమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని యందు
అతని ఎడల ఎంత మాత్రమును కూడా కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. ఏంటది? ఏమంటున్నాడు? సహోదరిని ప్రేమించిన వాడు కూడా ఈ జీవ ఉపాధిలో ఎలాగ ఉండునని అడుగుచున్నాడు. మనము కూడా సహోదరిని నిమిత్తము ప్రాణము పెట్టి ఉన్నామా? మన కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. మన సహోదరిని కొరకు మనం ప్రాణం పెట్టి ఉన్నామా? మనం లేదు కదా. మన సహోదరుని కొరకు మనము ప్రాణము పెట్టలేము. ఎందుకు? కనీసం సాయమే చేయము. మన సహోదరిని అడిగితే ప్రాణం ఎలాగ ఇచ్చేస్తామండి? ఇచ్చేస్తామంటారా? ఇవ్వలేము కదా. కయ్యని ఏం చేస్తాడు? తన తమ్ముడిని చంపి పాతి పెట్టినప్పుడు నేను కావాలి వాడినా అని అడిగాడు. మనమైతే ఏం చేస్తాం? ఏమో నాకు తెలీదు అని చెప్తూ ఉంటాము. కానీ ఈ జీవన ఉపాధిలో కూడా తన సహోదరికి లేమి కలిగిన చూచి అతని ఎడల ఎంత మాత్రమును కూడా కనికరము చూపని వారిని దేవుని ప్రేమ ఎలాగ నిలిచి ఉన్నంత సహోదరుని మీద కనికరమును దయను లేనివాడు దేవుని ప్రేమ ఎంత మాత్రమును కూడా నిలిచి ఉండదని చెప్పుచున్నాడు. దేవుని ప్రేమ ఉండదని చెప్పుచున్నాడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఎలా ప్రేమించాలి? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలని చెప్పుచున్నాడు. మాటతోనే కాదు ప్రేమింపమని అంటుంటాం. మాటతోనే కాదు, క్రియతోటి సత్యముతోటి ప్రేమించమని అంటున్నాడు. ఇందువలన మనము బంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. ఎలాగూ? దేవుడు మన వలన సత్యమందును ఎరుగును. హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయములలోనూ దోషారోపణ చేయుచున్నదో మన హృదయమును బట్టి సమ్మతి పరుచుకుందుమని అంటున్నాడు. మన హృదయం ఏ విషయాలలో సమ్మతి పరుచుచున్నది? ఏ విషయంలో మన హృదయం ఎలా ఉన్నది? పిల్లలారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. పిల్లలారా, మనం దేవుని ఎదుట మనము దోషారోపణ చేయకపోతే మనం దేవుని ఎదుట ఎలాగా ఉంటాము? భయమును కలిగి ఉంటాము. మనము ఏదైనా తప్పు చేస్తామంటే చాలా భయపడుతూ ఉంటాము కదా. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు వారికి తెలియకపోయినా సరే మనకే భయం వేస్తుంది. మనం అయ్యో వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయిందేమో, నేను అక్కడ అబద్ధం చెప్పాననే విషయం వీళ్ళకి తెలిసిపోయిందేమో, ఒకవేళ నేను అక్కడ తప్పు చేశాననే విషయం తెలిసిపోయిందేమో అని మనమే సతమతం అయిపోతూ ఉంటాము. కానీ మనం అలాంటి తప్పు చేయలేనప్పుడు దేవుని ఎదుట ఎలా ఉంటాము? చాలా ధైర్యము కలిగి ఉంటాము, చాలా నిబ్బరమును కలిగి ఉంటాము. ఆదాము అవ్వలు పాపము చేయకముందు ఎలా ఉన్నారు? దిగంబరిలాగా ఉన్నారు. కానీ పాపము చేసిన తర్వాత ఆకులు కప్పుకుని యేసుక్రీస్తు వారు పిలిస్తే ఏమన్నారు? కనిపించారా? మాట్లాడారా? కాదు కదా. భయం వేసి సిగ్గు వేసి వాళ్ళు ఆకులను కప్పుకుని ఉన్నారు. అంతవరకు వాళ్ళకి తప్పు చేయనంత వరకు కూడా ఎలా ఉన్నారు? ఏమీ కూడా తప్పు చేయనంతసేపు కూడా ఒక సిగ్గు కానీ ఒకటి ఏమీ కూడా తెలియలేదు. కానీ తప్పు చేసిన తర్వాత దేవునికి వాళ్ళ ముఖం చూపించడానికి చాలా భయపడి ఉన్నారు. తప్పు చేస్తే అలాగే ఉంటుంది. మనం అదే తప్పు చేయలేదనుకో దేవుని ఎదుట నిబ్బరముగా కలిగి ఉన్నారు. వాళ్ళు తప్పు చేయనంతసేపు కూడా దేవుని ఎదుట ఎలా ఉన్నారు? చాలా ధైర్యం కలిగినే ఉన్నారు. ప్రియులారా, మన హృదయము మన దోషారోపణ చేసిన ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది మన వలన మనకు దొరుకును. ఏంటనండి? మనము దేవుని ఎదుట ధైర్యము కలిగి దోషారోపణ చేయకుండా ఉంటే ఆయన మన పాపమును ఆజ్ఞలను గైకొనుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞలను మనము గైకొనుచుంటే మనం దేవుని దృష్టికి ఇష్టలైగాను ఉంటున్నాము గనుక మనం ఏమి అడిగినను కూడా యేసుక్రీస్తు వారు చేస్తారని చెప్పుచున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం పాపము చేయకోకుండా ధైర్యము కలిగి నిబ్బరమును కలిగి ఉంటే దేవుడు మనం అడిగినవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. మనకి దొరుకుతాయి కూడా. అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు తీయబడును అన్న దేవుడు మనలని దేవుడు ఎందుకని శిక్షిస్తూ ఉంటాడు? శిక్షించడు కదా. అలాగే దేవుని దృష్టిలో కూడా మనము ధైర్యమును కలిగి పాప జీవితమును విడిచిపెట్టి మనము ధైర్యమును కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెను. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన నమ్మకమును గ్రహించి ఆత్మ మూలంగా తెలుసుకునిచున్నాము. ఎలా తెలుసుకుని ఉన్నాలే?
ఆయన ఆజ్ఞలను ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనని అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలని అంటున్నాడు. ఒకరిని సహోదరిని ప్రేమ కలిగి ఉంటున్నాడు. మనం నిబ్బరమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞలను గైకొనమని అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొన దుష్టులు ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపుల మార్గం నిలవవద్దని అపవాసులు కూర్చుండే చోటు కూడా కూర్చోవడం. ఆయన ధర్మశాస్త్రమందును నిలిచిన వారందరూ కూడా ఎలా ఉంటారు? నీటి కాలువ ఏరిన నాటబడిన చెట్టు వలె ఉందిరని అన్నాడు. ఆత్మఫలములు మనం ఆత్మఫలములను అనుసరించినట్టుగా ఆత్మఫలం జీవపు డంబము, నేత్రాస, వ్యభిచారము, దొంగతనము ఇవి. వీటికి మనం ఏమై ఉండాలి? దూరముగానే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు మనం నిలిచి ఉన్నామంటే, ఆయన ఆజ్ఞలను గైకొని ఉన్నామంటే, ఆయన ఎందు నిలిచి ఉన్నామంటే ఆయనను మనకు గ్రహించిన ఎడల ఆత్మ మూలంగా తెలియచేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా విరిగి నలిగిన హృదయం. ఎప్పుడు వచ్చినో దేవుని రాకడ ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషం ముందు వచ్చినో, దొంగ ఎలాగ వచ్చినో అలాగే దేవుని రాకడ కూడా వచ్చును. అలాగే ప్రతి ఒక్కరును కూడా ఏం చేయాలంటే మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా విరిగి నలిగిన మారు మనసు కలిగి ఉంటే ప్రతిదీని కూడా దేవుడు మనకు దేవుని యందు నమ్మకమును, ధైర్యమును కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆజ్ఞలను గైకునే వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మారు మనసును కలిగి ఉంటాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా ప్రభా. దయగల మా తండ్రి, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచేయమని అడుగుచున్నా ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకు స్తోత్రాలు. మా శత్రువుని, మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నా ప్రభా. నేను చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా పేరు పేరు చెప్పున దీవించమని అడుగుతున్నా ప్రభా. విధవరాలు దీవించమని అడుగుతున్నా ప్రభా. బస్సులు వెలిచిన, రైళ్ళు వెలిచిన, ఆటోలు, ట్యాక్సీలు ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా వారి వాహనంలతో సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నా ప్రభా. ఆపరేషన్ చేసుకున్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నా ప్రభా. నేను ప్రభా, నేను నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా. అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. కాలు చేయలాగిందన్నారు ప్రభా. ఆ బిడ్డకి నాయన ప్రభా చెయ్యి కాలునిచ్చినందుకు నీకు వందనములు ప్రభా. అలాగే చెయ్యి కూడా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలుగున హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కుంటివారిని, గ్రుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని ప్రభా, అంగవైకల్యము కలిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎంతో మందిని స్వస్థపరిచినాను ప్రభా. అలాగే మా దేశంలో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారిని ప్రభా మీరే సహాయం చేయి నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. నాయన ప్రభు వృద్ధాప్యంలో ఉన్నారు నాయన ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్న వారికి ప్రభా వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతోమంది ఎన్నో దోషములు, పాపములు చేసి ఉన్నారు ప్రభా. వారందరినీ క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.